యాజ్ ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డ్ మెంబర్ కూడా అవ్వలేదు అన్నారు. కానీ అతను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కింద కూర్చున్నారు, నెక్స్ట్ డిప్యూటీ సీఎం కింద కూర్చుని ఉన్నారు. గేట్ తన్నుకుని వెళ్తాడు, తాకనేడు ఇప్పుడు. విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నా పేరు సాయి అన్న. ఈ అసెంబ్లీ సెట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది అంటే చాలామంది చాలా వ్యక్తులు చాలా రకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డ్ మెంబర్ కూడా అవ్వలేదు అన్నారు. కానీ అతను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కింద కూర్చున్నారు, నెక్స్ట్ డిప్యూటీ సీఎం కింద కూర్చుని ఉన్నారు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఏంటంటే ఈ సెట్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా సౌత్ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ గారు, విశాఖ నగర అధ్యక్షులు, అలాగే నెక్స్ట్ అయ్యన్ పాత్ర గారు, నెక్స్ట్ ఈ సెట్ అంతా వేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అసలు అసెంబ్లీ గేట్ కూడా ముట్టలేని అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు అసెంబ్లీ సెట్ వేసి గేట్ కూడా పెట్టారు బయట. అదే చిన్న రీజన్ చెప్పాను చూడన్నా. లాస్ట్ టైము అదే వారాహి అమ్మవారిది, వారాహి అని పేరు కళ్యాణ్ గారు పెట్టుకున్నారు. అప్పుడు అన్నారు చాలామంది నాయకులు వారాహి నారాహి అనే, ఆ వారాహినే రోడ్డు మీదకి చూపించారు 10 మందికి కళ్యాణ్ గారు అధినేత, మా అధినేత. అదే వారాహిని లాస్ట్ వినాయక చవితికి మా ఏరియాలో మేము కొన్ని 100 మందికి చూపించాల్సి ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా అసెంబ్లీ కూడా 10 మందికి అక్కడ వెళ్ళడానికి వీలు కావద్దు. సో ఏంటంటే ఇక్కడ మా ఏరియాలో కొందరికి చాలామంది అసెంబ్లీ ఇలా ఉంటుంది సెట్ అనేది చూపించాం మనం. నా పేరు అయ్యప్పన్న. ఈ ఆలోచన వచ్చిందండి అసెంబ్లీ సెట్ అయ్యిద్దామని. మాకు ఏంటంటే అన్న, మాకు పవన్ కళ్యాణ్ అనేది ఒక అభిమానం అన్న. అతన్ని పార్లమెంట్ అదే గేటు కూడా తాకనమని అన్నారు. అసెంబ్లీ గేటు 21కి 21 సీట్లు వచ్చి గెలిపించుకొని లోపల కూడా కూర్చున్నాడు, అదే పార్లమెంట్లో కూడా కూర్చున్నాడు, అసెంబ్లీలో కూడా కూర్చున్నాడు అన్న. చాలామంది అతన్ని కింద పరిచారు, కానీ ఇప్పుడు అందరూ గుద్ద నోరు మూసుకొని కూడా కూర్చున్నారన్న. డిప్యూటీ సీఎం కింద నించొని ఉన్నారు ఇప్పుడు. లాస్ట్ టైం వారాహి కూడా మేము లాస్ట్ టైం వారాహి సెట్ వేసామన్నా. అసలు వారాహిని కూడా తిరగనము అనేసి అన్నారు. ఆ కలర్ కూడా నప్పలేదు అనేసి. కలర్ ఏంటన్నా వారాహి కూడా రోడ్డు మీద తిప్పి మరీ చూపించారు. మేము కూడా వారాహి వేసి మరీ చూపించామన్నా. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఈ అసెంబ్లీ సెట్ ఎలా అనిపిస్తుంది? మీ ఏరియాలో ఫస్ట్ టైం వేసారు, ఎందుకు వేయాలనిపించింది? మా ఏరియాలో ప్రతిసారి కూడా వెరైటీగా వేస్తారండి. కానీ ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు చాలా కష్టపడి చాలా తిరిగి ప్రచారం చేసి గెలిచారండి. ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వు అన్నారు, కానీ ఆయన చాలా ప్రజల కోసం ఆలోచించి కష్టపడి గెలిచారండి. అందువల్ల మా కమిటీ అందరూ ఆలోచించి ఈ డిప్యూటీ సీఎం గారిని అలాగే సీఎం గారిని కూడా పెట్టాలని అనుకున్నారండి. పేరు? మా పేరు రమణమ్మ అండి. అసెంబ్లీ సెట్ వేయాలని ఆలోచన వచ్చిందమ్మా. మా పిల్లలందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. దానిపైన అతన్ని ఏదో విమర్శించారట. ఆ పిల్లలందరూ అదే పడుదల మీద అందరూ అతనికి మద్దతు ఇచ్చి అతన్ని గెలిపించారు. అతని మీద అభిమానం కొలిది అసెంబ్లీ గేట్ దాటకూడదు అని అన్నారనేసి అతని మీద అభిమానం కొలిది పిల్లలందరూ పడుదలగా ఇప్పుడు ఈ అసెంబ్లీ అతను గెలిచినందుకు వీరందరూ ఆనందం కొలిది ఈ సెట్ పెట్టుకున్నారండి.